హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీలు వేసి చూపిస్తున్నాను. కప్పు అటుకులతో ఇలా ఇడ్లీలు వేసి చూడండి. మెత్తగా, దూదిలా చాలా వస్తాయండి. ఎప్పుడైనా ఇడ్లీలు తిన్నప్పుడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి. అంత మెత్తగా ఉంటేనే 8-10 ఇడ్లీలన్నా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు కాకుండా ఒక్కసారి అటుకులతో ఇలా ఇడ్లీలు ట్రై చేయండి. చాలా అంటే చాలా వస్తాయి. ఈ ఇడ్లీలు ఎలా వేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఇడ్లీలు రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోండి. ఇలా మినపగుళ్ళు వేసుకున్నాక 2-3 సార్లు డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న మినపగుళ్ళలో 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని 5 గంటల సేపు పక్కన పెట్టండి. 5 గంటలు నానపెట్టుకుంటే సరిపోద్ది. నానపెట్టుకున్న మినపగుళ్ళు పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని అదే కప్తో అటుకులు వేసుకోండి. 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు అటుకులు వేసుకోండి. ఇడ్లీలు చాలా వస్తాయి. అటుకులు వేసాక ఇంకొక 2 సార్లు వాష్ చేసి అటుకుల్లో మళ్ళీ వాటర్ వేసుకొని మినపగుళ్ళు, అటుకులు 5 గంటల సేపు నానాలి. ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఏ కప్తో మినపగుళ్ళు, అటుకులు వేసామో అదే కప్పు తీసుకొని 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేసుకున్నాక ఇంకొక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు, అటుకులు, ఇడ్లీ రవ్వ ఈ 3 5 గంటల సేపు నానాలండి. అప్పుడే మనకి ఇడ్లీలన్నీ దూదిలా వస్తాయి. 5 గంటలయ్యాక చూడండి మినపగుళ్ళు, అటుకులు చక్కగా నానాయి కదా! ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు పిండి మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మినపగుళ్ళు మొత్తం వేసుకోండి. వాటర్ లేకుండానే వేసుకోవాలి. మినపగుళ్ళు వేసుకున్నాక నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోండి. అటుకులు వేసినప్పుడు మాత్రం వాటర్ లేకుండా పిండేసి వేసుకోండి. మీకు మిక్సీ జార్ ఎంత సరిపోతుందో దాన్ని చూసుకొని వేసుకోండి. నాదైతే పెద్ద మిక్సీ జార్ అని మొత్తం వేసేస్తున్నాను. ఇలా అటుకులు వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి ఎలా మిక్సీ చేసుకుంటారో అలానే మిక్సీ చేయండి. మరీ పల్చగా వద్దు, కొంచెం గట్టిగానే మిక్సీ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాదు, గట్టిగా కాదు. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన పిండి మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. చేత్తో వేస్తే డ్రాప్లా పడాలి. కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోద్ది. పిండి ఇలా బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకోండి. నానబెట్టుకుని ఇడ్లీ రవ్వ చేత్తో మొత్తం పిండేసి వేసుకోవాలి. ఇదే పిండితో మీరు గుంటు పొంగనాలు వేసుకోవచ్చు, మినపట్టు వేసుకోవచ్చు, ఊతప్పంలా కూడా వేసుకోవచ్చండి. చాలా వస్తుంది. ఇడ్లీ రవ్వ మొత్తం వేసేసాక పిండిలో కలిసేలా బాగా కలపండి. ఎండాకాలం అయితే 4-5 గంటలు సరిపోతుందండి. అదే చలికాలం, వర్షాకాలం అయితే 7 గంటల సేపు బయట ఉంచేసేయండి. పిండి ఎంత ఫెర్మెంట్ అయితే ఇడ్లీలు అంత సాఫ్ట్గా దూదిల్లా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న పిండిని మూత పెట్టి ఒక 5 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. 5 గంటలు అయ్యాక ఒకసారి మూత తీసి కలుపుకోండి. చూడండి పిండి అయితే పై వరకు పొంగి చక్కగా ఫెర్మెంట్ అయింది కదా! ఇలా పొంగితేనే ఇడ్లీలని వస్తాయండి. ఇప్పుడు గరిటె తీసుకొని మొత్తం కలిసేలా కలపండి. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని కొంచెం పిండి సపరేట్ చేసుకోండి ఇడ్లీలు పెట్టుకోవడానికి. మిగిలిన పిండి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఈ ఇడ్లీ పిండి మీకు 4-5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అస్సలు పులవదండి. అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీలు రెడీ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసి పక్కన పెట్టండి. ఇడ్లీ ప్లేట్స్కి మీరు ఆయిల్ ఏమి అప్లై చేయక్కర్లేదండి. డైరెక్ట్గానే ఇడ్లీ వేసుకోవచ్చు. మీరు ఇడ్లీలు పెట్టుకునే ముందు ఇడ్లీ పిండి బౌల్లోకి తీసుకుంటారు కదండి, అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలపండి. నేను సాల్ట్ వేసినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్క గరిటె వేసుకోవాలి.
పై వరకు వేయకండి. ఎందుకంటే ఇడ్లీలు ఉడికాక పైకి పొంగుతాయి. ఇడ్లీ ప్లేట్‌లో పిండి వేసినప్పుడే సగం వేసి, అప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో ప్లేట్స్ అన్నీ పెట్టాక స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేయండి. ఇడ్లీ ఉడుకుతున్నప్పుడే మిడిల్‌లో ఒకసారి మూత తీసి చెక్ చేయండి. చూడండి నేను చెప్పాను కదా ఇడ్లీ పైకి పొంగుతాయని. ఒకసారి చెక్ చేసుకోండి చేతికి అంటుకుంటుందా లేదా. చూసారు కదా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ బయట పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి. వేడి మీద తీసేస్తే ఇడ్లీ రేక్కే అంటుకుపోతాయి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్‌లో వేసుకోవాలి. చూసారు కదండీ! అటుకులతో వేసినా కూడా ఇడ్లీలు పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇడ్లీలు చూడ్డానికి కూడా మెత్తగా, తెల్లగా, దూదిల్లా వచ్చాయి కదండీ! చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వచ్చాయో. ఇలా వేడి వేడి ఇడ్లీలన్నీ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని, పల్లీ చట్నీ వేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత మెత్తగా వచ్చాయో ఇడ్లీలు. ఇలా వస్తే మాత్రం ఒక 10 ఇడ్లీలనే తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటది. ఈసారి అటుకులతో ఇలా ఇడ్లీలు ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తది. చూసారు కదా ఇడ్లీ రెసిపీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.